వాళ్ళు క్రియేట్ చేసినారు. నో, అవి కంటిన్యూ చేస్తారు కదా. నాట్ ఐమ్ సేయింగ్ దిస్ పీపుల్, దీంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు అంటున్నాను, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అంటున్నాను ఐమ్ సేయింగ్. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే నాట్ ఎవ్రీవన్ లైక్ అస్. మనం ఎదుగుతా ఉన్నామంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ జెలస్ అనేది వస్తుంది, దానివల్ల క్రియేట్ చేయొచ్చు. నేను కూడా అందుకే ఫస్ట్ లో ఫీల్ అయినా, బికాస్ నేను ఏదైనా ఈజీగా హర్ట్ అవుతా కాబట్టి, ఏదైనా హార్ట్ కి తీసుకుంటా కాబట్టి ఫీల్ అయినా. బట్ ఇప్పుడు అన్ని చూస్తా ఉంటే ఇది ఇలానే జరుగుతా ఉంటే కూడా నేను మళ్ళీ దాన్ని పట్టించుకుంటా ఉంటే ఇంకా వాళ్ళు ఓవర్ గా బిహేవ్ చేస్తారు, యాక్ట్ చేస్తారు. సో అందుకనేసి నేనేం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళే సైలెంట్. ఇప్పుడు అంతకు ముందు కూడా ఏదో లవ్ ఇష్యూస్ అనే సంథింగ్ వచ్చింది, అప్పుడు నేను కేర్ తీసుకున్నా కాబట్టి, నేను ఇనిషియేట్ తీసుకున్నా కాబట్టి అది ఇంకా పెరిగింది. దెన్ ఫైనలీ నేను వదిలేసిన, బట్ అట్ లాస్ట్ ఆ ప్రాబ్లమే సాల్వ్ అయిపోయింది. అండ్ ఇది కూడా ఇలా నేను పట్టించుకుంటేనే ఎక్కువ అవుతుంది. సో ఐ థాట్ జరిగేది జరగని, నేనేంటనేది వీళ్ళకి తెలుసు, వై టు కేర్ అబౌట్ దాట్ అనేసి వదిలేసిన. అండ్ అండ్ ఫ్యాన్ పేజెస్ ఆల్సో లైక్ మీరు వాళ్ళేమి లైక్ ఎవరికి ఏమి పర్సనల్ గా మీరు ఏం చెయ్యరు, బట్ వాళ్ళు ఏదో సమ్ ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు. ఐ నో అబౌట్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ లైవ్ చూస్తుంటే కనుక వి ఆర్ సారీ ఫర్ దాట్. అండ్ దయచేసి అవి డిలీట్ చేయండి. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే యూ కెన్ టాక్ టు హర్స్, అండ్ అంతేకాని సాల్వ్ చేసుకోండి. కానీ ఇలా ఒకరిని గలీజ్ చేయడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ మీరు కనుక లైక్ ఏ ఫ్యాన్ పేజెస్ మీరు కూడా ఫీల్ అవ్వద్దు. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఫర్ నవీన్. మీరు కూడా ఫీల్ అవుతే ఇంకా నవీన్ ఫీల్ అవుతే అక్కడ ఏం యూజ్ ఉండదు. సో ఎవ్రీ వన్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. అదే సాల్వ్ అవుతుంది. మనం పట్టించుకున్నాం అన్న కొద్దీ అది పెద్దది అవుతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైట్. అక్కడ రిపోర్ట్ ఆఫ్ బ్లాక్ ఉంటే బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, అంతేకాని యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ, పాజిటివ్ స్ప్రెడ్ చేయాలి. ఎప్పుడైనా మనం ఒకరేదో చేస్తున్నారు. ఐ పర్సనలీ థ్యాంక్ దెమ్, బికాస్ వాళ్ళ వల్ల నేను స్ట్రాంగ్ అవుతా ఉన్నా. నాతో ఉన్న ఒక ఇది పోతా ఉంది, లైక్ వాట్ టు సే, సెన్సిటివ్నెస్, సెన్సిటివ్ ఉన్నా కదా, సో అది పోతా ఉంది. స్ట్రాంగ్ ఓకే. yes. సో బీ స్ట్రాంగ్. నీకు ఎంతో మంది ఎంత ఫ్యామ్ ఉన్నారు నీ వెనక. సో డోంట్ వరీ, ఎవడో ఒక ఇద్దరు కోసం వీఆర్ నాట్ సపోజ్ టు ఫీల్ కదా. సో ఎంతమంది ఆదరించడానికి ఎంతమంది ఉన్నారు. అండ్ సో గైస్ డోంట్ డూ దాట్ బికాస్ ఎవ్రీవన్ ఫీల్ బ్యాడ్ కదా. సో అది చేస్తే మీకు ఏమైనా డబ్బులు వస్తాయంటే చేసుకోగలం సందం, కానీ ఏమీ రాదు. ఒకరిని బాధ పెట్టడం తప్ప ఏం లేదు. సో డోంట్ డూ దట్. అదేదో చేసేది పాజిటివ్ వే చేయండి. దట్స్ గుడ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. సో ఐ హోప్ మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా యూ కెన్ టెక్స్ట్ మీ, ఐఎమ్ గోనా సాల్వ్ యూ. అండ్ ఐ థింక్ ఇప్పుడు వినైనా ఒక్కలైనా మారుతారని ఐ థింక్ సాల్వ్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ వాట్సాప్ చెప్తున్నా విని ఇంకా ఏముంది. ఓకే. సో కాదు, మనం దాని నుంచి వీళ్ళందరూ ఫీల్ అవుతారు మనం మాట్లాడతామని. అదే అంటే అందరూ అడుగుతున్నారు, అఖిలన్న ఇంకా రాలేదు, అఖిలన్న ఇంకా రాలేదు అంటే. సో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఎంత ఉన్నా మన మీటింగ్ ఉండే అనమాట. వాళ్ళకి కావాలి అంటే అది మాట్లాడదాం అనుకున్నా, బట్ సమ్ ఇష్యూస్ వల్ల లైక్ మేము ఆల్రెడీ చూసాం, చెప్పాం కదా. ఇప్పుడు ఆ ఇష్యూస్ వల్ల టుడే వీఆర్ నాట్ టాకింగ్ గుడ్ అనమాట. సో డోంట్ వరీ, మేము మళ్ళీ మంచిగా లైవ్ చేస్తాం, ఫన్ చేస్తాం. సో ఇవాళ మీ అందరిని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరందరూ మాట్లాడండి. యూ కెన్ గివ్ పాజిటివ్ మెసేజ్ టు నవీన్ అండ్ ఐఎమ్ గోనా వాచ్ యూ ఎవ్రీబడి. సో యా, నవీన్ వాళ్ళతో మాట్లాడి విల్ టాక్ లేటర్. ఓకే. ఒక లాస్ట్ కుదిరితే యాడ్ అవుతాను గాయస్. మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐల్ బి రెడీ ఫర్ దాట్. అండ్ యూ పీపుల్ ఆర్ రైట్ నౌ మీ ఛాన్స్. బాయ్. బాయ్. భావన రెడ్డి, హాయ్ హాయ్ హాయ్. యాడ్ మీ అన్నయ్య, యాడ్ చేస్తా. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యా గుడ్. ఏం చేస్తా ఉన్నారు? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఓకే. ఎలా ఉంది సిచ్యువేషన్స్ అంతా మీ సైడ్? సిచ్యువేషన్స్ లైక్ ఎఫెక్ట్, కరోనా ఎఫెక్ట్ అంతా మీ సైడ్ ఎలా ఉంది? ఆఫ్ కోర్స్ నార్మల్ గానే ఉంది. ఓకే. చాలా హ్యాపీగా ఉంది.
ఇంకేంటి మరి విశేషాలు? ఏం చదువుతా ఉన్నారు మీరు? I completed my 10th. కంప్లీటెడ్. ఓకే. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా? Of course జరుగుతున్నాయి. మీకు? ఓకే. మాకు కూడా జరుగుతానే ఉన్నాయి. ఏం చేయలేం. ఇంకేంటి మరి విశేషాలు? చెప్పాలి. మీ స్మైల్ బాగుంటది. థ్యాంక్ యూ. షూరింగ్ వస్తుంది. ఎందుకు? ఫస్ట్ టైం కదా అందుకని. ఓకే. ఓకే దెన్ అయితే మళ్ళీ ఇంకా యాడ్ చేయాలి కదా ర్యాండమ్ గా. ఓకే. ఓకే బాయ్. హలో హలో హాయ్ హాయ్ హాయ్. Hi Navi. హాయ్ హాయ్. Thank you so much for adding me. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం నవి గారు, మీరు? బాగున్నా. కొంచెం నవ్వండి. అదేంటి నేను ఇంకా నవ్వకుండా ఇంకెలా ఉన్నా? అంటే లైక్ టాపిక్ గురించి మాట్లాడినాం కదా, సో అదే మూడ్ లో కొంచెం అదే ఉంటది కదా, లైక్ హార్ట్ఫుల్ గా అనిపించదు మాకు. ఓకే. అట్లా ఇలా మీరు ఎప్పుడు స్టైల్ కంతా ఫ్యాన్స్ కదా మేము బాగా. అవంతా కామన్ నవి గారు, మీరు పట్టించుకోకూడదు అసలు. మీరు పట్టించుకుంటే మేమంతా ఫీల్ అవుతాం కదా. మేమంతా ఎప్పుడు సపోర్ట్ చేస్తానే ఉంటాం కాబట్టి మీరు ఎప్పుడు బాధపడలేదు. అంటే లైక్ మీరు అంటే చాలా హ్యాపీ. అసలు చాలా మంది చాలా రిలేషన్స్ మంచిగా లైక్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అన్నిటిలో. చెప్పండి అఖిల్ గారు. అఖిల్ అన్న చెప్పేటివి ఏం నమ్మద్దండి. అఖిల్ మీటింగ్ చేస్తున్నారు కాంటెస్ట్ కి. ట్రీట్ అడిగితే ట్రీట్ ఇవ్వడం లేదు. ట్రీట్ చేస్తాను. ఆయనకే చాక్లెట్ తినడంలో టైం సరిపోదు, ఇంకా మీకు ఎక్కడి నుంచి వస్తారు? నేను లైక్ చాక్లెట్స్ పెట్టే అన్నాను కావాల్సి కదా ఏడిపిస్తుంటాను. కావాల్సి కదా అన్నకి ఏడిపించదు. ఓకే. కిషోర్ ని యాడ్ చేయి కదా నవీన్. కిషోర్ ఆన్లైన్ లో లేడు, బిజీ, ఐపీఎల్ లో బిజీ. హెల్త్ ఎలా ఉంది నవి గారు? రీసెంట్ గా హెల్త్ బాగాలేదన్నారు కదా. అంటే ఈ వర్షం ఎక్కువ పడుతోంది కదా, సో కోల్డ్ అవ్వడం, నాకు ఈ క్లైమేట్ సెట్ అవ్వదు. ఐ లవ్ యూ అంట నాకు అఖిల్ అన్న చెప్తున్నాడు. నేను అనుకున్నా ఆయన అంతే తెలిసిందే కదా తన గురించి, ఏదో ఒకటి చెప్పాలంటాడు, ఏమో అని వెయిట్ చేస్తాం. బట్ అట్ లాస్ట్ అలా ఉంటది. ఓకే దెన్ ఇంకేంటి? ఏం లేదు నవి గారు. ఓకే అయితే మరి ఇంకా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళని కూడా యాడ్ చేద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్ నవి గారు. టేక్ కేర్. బాయ్. బాయ్ చెప్పు. ఓకే బాయ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? నేను ఇప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఎస్. హాయ్ నవి, క్యూట్నెస్ స్టార్. హాయ్ 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 హాయ్. కే సాయి కార్తిక్. ఎన్ని మెసేజెస్? ఒక్కటి. లిటిల్ మోచి హాయ్. అంటే నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నా కదా, అందుకనేసి ఇక్కడ చూడలేకపోతా ఉన్నా. ర్యాండమ్ గా కవర్ చేయాలంటే కొద్దిగా కష్టం కదా. మమతా చౌదరి హాయ్. కల్లి మహేశ్వరి హాయ్.
Now it's Nani. Okay, we'll go. Now it's Nani బ్రో, నేను మీకు సెండ్ చేసిన రిక్వెస్ట్ పెట్టినా ఉంటే యాక్సెప్ట్ చేయండి. హాయ్ సంతు, పింకీ హాయ్. ఓకే హాయ్ హాయ్ హాయ్. మనోజ్ఞ రెడ్డి హాయ్. మహాలక్ష్మి హాయ్.